బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందా అని అడిగితే పలు పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఒక సమయంలో మోదీని గద్దె దింపుతామని, ఢిల్లీ కోటలు బద్దలు కొడతామని వ్యాఖ్యలు చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ సీఎం అయిన తర్వాత విద్యుత్ కమిషన్, కాళేశ్వరం స్కామ్, గొర్రెలు, బతుకమ్మ చీరల స్కామ్ అంటూ కేసీఆర్ చుట్టూ బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. ఇక మరోవైపు కవితను బయటికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి దాదాపుగా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక అన్ని సమస్యల నుంచి బయటపడాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో కలవడమే సరైన మార్గం అని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన చర్చలు ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణంలోనే జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందా అని అడిగితే పలు పరిస్థితులు అవునని చెబుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇక ఒక్క సమయంలో మోదీనే గద్దె దింపుతామని, ఢిల్లీ కోటలు బద్దలు కొడతామని వ్యాఖ్యానించారు. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనమవుతుందా, లేకపోతే పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా? రైట్ వెన్నెల మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఏదైతే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల తర్వాతని రెండు విభాగాలుగా చూడాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి, బీజేపీని అధికారంలోకి రాకుండా అటు కేంద్రంలో కూడా అడ్డుకుంటామని చెప్పేసి పదే ప్రగల్భాలు పలికినప్పటికీ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొత్తం సీన్ అంతా కూడా రివర్స్ అయింది. అసలు బీఆర్ఎస్ పార్టీకి సీట్ అంటూ, పార్లమెంట్లో సీట్ అంటూ లేకుండా పోయే పరిస్థితి అక్కడ ఏర్పడిందంటే బీజేపీ ఏ స్థాయిలో బలపడిందో, అదేవిధంగా కాంగ్రెస్ ఏ స్థాయిలో బలపడిందో బీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కొక్కటిగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య, సిట్టింగ్ ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రోజుకొక ఎమ్మెల్యే ఏ పార్టీలోకి వెళ్తున్నాడో తెలియని పరిస్థితి. ఇటీవల మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలోకి 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు కూడా చూస్తున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధ్యమా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తన వ్యూహాన్ని మార్చిందా, లేకపోతే ఆలోచనలు మార్చుకుందో తెలియదు. కానీ ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బీజేపీని విమర్శించడం కానీ, బీజేపీ మీద ఆరోపణలు చేయడం కానీ అమాంతం తగ్గించేసింది. దాదాపుగా అయితే అసలు ఏ విధమైన ఆరోపణలు లేవని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇలా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు తప్ప బీజేపీని టార్గెట్ చేస్తున్న దాఖలాలు ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత లేవని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఒకటి చూసుకుంటే కనుక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మనుగడకు ముందు కష్టమే అనే ఒక భావన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి చూడొచ్చు, బీజేపీకి సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఇప్పుడు స్కాములు తిరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ కమిషన్ సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా దానికి సంబంధించి గత కొంతకాలంగా ఏం జరిగింది, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, కోర్టుల్లో కావచ్చు, ఏం జరిగిందని కూడా మనకందరికీ తెలిసిందే. ఆ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, విద్యుత్ కమిషన్ ఏర్పాటు వెనుక కారణాలు ఏంటి అనేది కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది మరోవైపు చూసుకుంటే కనుక మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 1,00,000 కోట్లకు పైగా అక్కడ నిర్మాణం జరిగింది. అందులో కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా పదే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు జరపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో ఈ రెండు పెద్ద స్కాములు పక్కకు పెడితే కనుక మనకి చూసుకుంటే కనుక బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా అనేక లోపభూయిష్టంగా ఉన్నాయి. అక్కడ కూడా ఏదైతే క్వాలిటీ లేని సరుకును సప్లై చేశారు, కానీ అక్కడ రేటు చూస్తే కనుక మనకి మార్కెట్లో దొరికే రేటు ఎక్కువ రేటు వేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రధానంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి గత 150 రోజులు, దాదాపుగా 150 రోజులు గడుస్తున్నప్పుడు కూడా కవిత బయటికి రాలేని పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ అంతా కూడా కవిత చుట్టే జరుగుతుంది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి ఏపీ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, మనీష్ సిసోడియా ఇప్పటికీ 1 year అయిపోయింది, ఇంకా జైల్లోనే గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కవిత విషయంలో అయితే 150 రోజులు కావస్తుంది, ఇప్పటికి కూడా కవితకు బెయిల్ రాని పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక సిబిఐ కేసు కూడా నమోదైంది. సిబిఐ కేసుకు సంబంధించి
సంబంధించి నిన్న కోర్టులో ఏం జరిగిందో తెలుసు. ఏదైతే అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది, ఏదైతే తనకు బెయిల్ రావాలని పెట్టిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి కనిపించింది. దీని మీద కోర్టు కూడా ముట్టికాయలు వేసిన, సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ తన మనుగడకు ఒక ముందు కష్టమే అనే సమాచారం వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది అనేది మాత్రం ఇక రాజకీయ విశ్లేషకులు పదే చెప్తున్నారు. అందుకు కారణాలు చూసుకుంటే కనుక మనం ఇంతకు ముందే మాట్లాడినట్టు ఏదైతే హరీష్ రావు కావచ్చు, లేకుంటే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అయితే శ్రీనివాస్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్ విషయంలోనే కాకుండా అలాగే ఇక్కడ బీఆర్ఎస్ గతంలో ఏదైతే స్కామ్లకు పాల్పడిందో ఆ స్కామ్ల గురించే విలీనం అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక విషయం ఏంటంటే ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అయితే మరి బీఆర్ఎస్ ని నమ్ముకున్న కార్యకర్తలు ఏమవుతారు? రైట్ వెన్నెల, ఇక్కడ మనం చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అన్న ఒక కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మనం ఇదివరకు చెప్పుకున్న కారణాలతో పాటుగా మనం ఒకసారి చూసుకుంటే కనుక కాంగ్రెస్లో విలీనమైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎల్పీని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. సో ఒకవేళ అటువంటి రాజకీయ పరిణామం ఒకటి చోటు చేసుకుంటే కనుక ఇక్కడ కూడా ఈ తరహా రాజకీయ పరిణామం బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా బీజేపీలో విలీనం చేస్తారు అనే ఒక ప్రచారం అయితే పార్టీలో జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్య నేతల్లో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. అందుకోసమే గత కొద్ది కాలంగా కూడా బీఆర్ఎస్ నేతలు బీజేపీ గురించి కానీ బీజేపీ విమర్శలు చేయడం కానీ ఎక్కడ కనిపించడం లేదు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న చర్చలు ఏదైతే కింది స్థాయి నుంచి కూడా అటు కార్యకర్తల స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మనం చూసుకుంటే కనుక ప్రతి కార్యకర్త నోట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా అనే ఒక ప్రశ్న వారిలో తలెత్తుతుంది. ఆ విధంగానే పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక పార్టీ అధినేత కేసీఆర్ చాలా రోజుల నుంచి కూడా అసలు మీడియా ముందుకు రావడం కానీ లేకపోతే తన రాజకీయ పరిణామాలు పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద స్పందించడం కానీ ఏవి కూడా చేయడం లేదు. దీని వెనుకంతా కూడా కారణం ఒకటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి వెళ్తుంది అనే రాజకీయ విమర్శలు వస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా బెయిల్ రాని పరిస్థితి. కవిత పరిస్థితి ఎట్లా కనిపిస్తుంది అంటే రోజు రోజుకు ఉచ్చులో బిగుస్తున్నది. అంటే ప్రతి కేజ్రీవాల్తో పాటుగా ప్రధానంగా కవిత పేరు కూడా ఇక్కడ వినిపిస్తుంది. కవిత కూడా ప్రధాన సూత్రధారి లిక్కర్ స్కామ్ కేసులు అనేది. ఒకవేళ గనక ఇదే గనక సాక్ష్యాలతో సహా నిరూపించగలిగితే కవిత చుట్టూ ఉచ్చు బిగించినట్టే. సో ఇలాంటి పరిస్థితుల్లో తన కూతుర్ని కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు అని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు జంప్ కావడం అన్నది కూడా అందులో భాగంగానే అందరూ చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్తే జాతీయ పార్టీలోకి వెళ్ళాలి. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయినా చూసుకుంటే కనుక ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ కన్నా ఇంకా కిందకి పడిపోయిన పరిస్థితి. ఎమ్మెల్యేలు జంపింగ్ అయిన తర్వాత ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది, ఎంపీల సంఖ్య అయితే అసలు లేనే లేదు, ఎమ్మెల్సీల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ వైపా లేదా బీజేపీ వైపా అనేది ఆలోచించుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి మొత్తం డోర్లన్నీ మూసేసుకున్నాయని చెప్పొచ్చు. ఇక బీజేపీలోకి వెళ్ళడమే ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక మార్గం. ఎందుకంటే మరోవైపు బీజేపీకి కూడా కేంద్ర స్థాయిలో ఎన్డీఏ దగ్గర బొటాబొట్టిగా అక్కడ వారికి ఉన్న మెజారిటీ కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఇటు బీహార్ మీద డిపెండ్ అయిన పరిస్థితి. సో వాటి నుంచి గట్టెక్కాలి అనుకుంటే కనుక బీఆర్ఎస్ తోడు కూడా తీసుకుంటే మంచిది అనే ఒక ఆలోచన కూడా బీజేపీలో ఉంది. ఎందుకంటే ప్రాంతీయంగా ఇక్కడ తెలంగాణ పరంగా బీజేపీ మరింత బలపడాల్సి ఉంది. ఒకవేళ కనుక బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటే కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే ఇక్కడ పార్టీ ఇక్కడ అధికారంలోకి కూడా బీజేపీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇదే పావులు కూడా బీజేపీ కూడా కదుపుతుందనేది అక్కడి నుంచి వస్తున్న సమాచారం. ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేరితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ కూడా కష్టమైనది కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. సో మొత్తానికి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్ళడానికి మార్గాలు అనేకం ఉన్నాయి. డోర్లన్నీ కూడా బీజేపీ వైపు ఇంకా తెరుచుకునే ఉన్నాయి. ఒకవేళ కనుక బీఆర్ఎస్ బీజేపీలోకి చేరుతానంటే కనుక ఖచ్చితంగా బీజేపీ ఆహ్వానిస్తుందని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే శ్రీనివాస్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒకప్పుడు కేసీఆర్ ని తిట్టిన వాళ్ళే బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు కేసీఆర్ తో పొత్తు గానీ లేదా విలీనం గానీ ఈ రెండింటికి ఒప్పుకుంటారంటారా తెలంగాణ బీజేపీ నేతలు? వెన్నెల, ఇక్కడ మనం ఒకటి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రాజకీయంలో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రుడు అనేది ఎక్కడ ఉండరు. మనకు రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు చూడొచ్చు, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడొచ్చు. ఎప్పుడు ఎన్నికల ముందు ఎవరు విమర్శించుకుంటారో, ఏ పార్టీని ప్రత్యర్థిగా భావిస్తారో తెలియదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పార్టీతో చేతులు కలిపే చాలా కథనాలు చూసాము. మనము ప్రత్యక్షంగా చూసిన అవి కూడా ఉన్నాయి రాజకీయ పరిణామాలు. సో ఈ నేపథ్యంలో రాజకీయంలో ఇటు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి బీఆర్ఎస్ ఏమి బీజేపీకి శాశ్వత శత్రువు కాదు, మిత్రుడు కాదు.
ఏదైతే రాజకీయ పరిణామాలకు అనుసరించి తమకున్న రాజకీయ చతురతతోని ఎవరికి సపోర్ట్ చేసుకోవాలి, ఏ పార్టీని ఎందులోకి తీసుకోవాలనేది ఆ పార్టీ అధినేతలు నిర్ణయించుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మరో ఆప్షన్ అంటూ లేకుండా పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకుంటే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చున్నారు, అదేవిధంగా అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉన్నారు, కేసీఆర్ గతంలో కూడా చూసుకుంటే కనుక గతంలో ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే సోనియా గాంధీని దేవత అన్న తర్వాత అదే కేసీఆర్ సోనియా గాంధీని విమర్శించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కేసీఆర్కి ఢిల్లీలో డోర్లు మూసుకుపోయాయి. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ కూడా బీఆర్ఎస్కి డోర్లు వేసేసింది. అంటే కేసీఆర్ కానీ ఆ పార్టీని కానీ తీసుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ బీజేపీ మాత్రమే. సో బీజేపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుని తద్వారా తనకు చుట్టూ ఏవైతే బిగుస్తున్నాయో స్కాములు అన్ని బిగించుకుంటున్నాయో వాటి నుంచి బయటపడాలి. అదేవిధంగా కవితను బయటకు తీసుకురావాలనే ఒకే ఒక ఆప్షన్తో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుందనేది మాత్రం తెలుస్తుంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.